గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కొత్త వాళ్ళు అంటారు కదా ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అని. సో మన వెస్టేజ్లో ఎప్పుడు శుభోదయంగా ఉండాలి, అందుకే గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి సో సార్ చెప్తున్నాడు కదా మా జర్నీ అందరికీ ఉంటుంది అలాంటి లైఫే. మేము ఇక్కడ పెద్ద తోపు కాదు, అందరి ఇళ్లలో మట్టిపోయే, ఎవరి ఇళ్లలో బంగారు పోయి ఉండదు, అవునా కదా? అందరి ఇళ్లలో కష్టాలు ఉన్నాయి, ఉన్నాయా లేవా? లైఫ్ టైం మొత్తం కష్టాలు లేని ఇల్లు ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. సో అలాంటి లైఫ్ మీకు కూడా ఉంది. కానీ మరి కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఎక్కువ ఉన్నాయి, ఏడుపు ఎక్కువ. అక్కడ కష్టాలు ఎక్కువ, ఏడుపు ఎక్కువ, నవ్వులు తక్కువ, అంటే హ్యాపీనెస్ తక్కువ. ఎందుకు దానికి కారణం అంటే నిజం చెప్తున్నా, అది డబ్బే. అర్థమవుతుందా? డబ్బే. ఆ డబ్బు గురించి చేయని పని లేదు. సార్ చెప్తున్నాడు కదా ఇన్ని పనులు చేశాను నేను అని. సో మరి ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా నేను కూడా ఒక వర్క్ చేశాను. సో ఎప్పుడు ప్రతిసారి ఎవరిమైనా సరే భర్తకి చేయాలని అడిగితే ఇప్పుడున్న రోజులు అడుగుతున్నామా? అడగట్లా. నేను కూడా చేస్తే నీకేదానికైనా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇద్దరు చేస్తేనే పిల్లలకు చదివించగలుగుతున్నాం, ఒక్కరం చేస్తే అవ్వట్లేదు అది. సో అట్లా నేను కూడా ఒక స్టిచ్చింగ్ ఫీల్డ్ చేసేదాన్ని. సో సార్ లేని టైంలో నేను పాస్పోర్ట్లు తీసేదాన్ని. సో అలాంటి లైఫ్లో నిజం ఏది అడిగినా కానీ ఫస్ట్ నో. మా సార్ చెప్తున్నాడు కదా 1500 ఇచ్చాడు అని. నిజంగా ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా నాకు ఏదైనా షాపింగ్ అంటే 1500 ఇచ్చాడు. సో 1500 ఇచ్చాడు అంటే అది చిన్న ఏజ్ కదా. సో ఓకే 1500 నాకు ఇచ్చినప్పుడు అది చిన్న ఏజ్ కదా. ఆ 1500ని రూపాయి లేకుండా ఖర్చు పెట్టిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. నాకేం తెలుసు ప్రతిసారి ఇస్తాడు కదా అని. సో నెక్స్ట్ టైం రాలేవు. ఎందుకు రాలేవు? సో ఇక్కడ ఉన్న లీడర్స్ మీరందరూ మా బ్రదర్స్తో సమానం. ఎందుకు అక్కడ ఇవ్వలేరు అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది. అది ఆ ఏజ్కి అర్థం కాదు, న్యూ మ్యారేజ్. సో కళలతో వచ్చిన లైఫ్ అది. సో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. అది ఎప్పుడు అర్థమైంది? జీవితం సాగుతూ ఉంటే నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వట్లేడు, ఇతను ఎందుకు ఇవ్వట్లేడు అంటే అక్కడ అతనికి డబ్బులు లేవు. ఇవ్వాలని ఉన్నా డబ్బులు లేవు, అది సెట్ కాలేదు. సో అప్పుడు నేను డిసిషన్ తీసుకున్నాను, నేను కూడా పని చేయాలి. చేస్తేనే చిన్న కమ్మలో, గాజులో, శారీయో ఉంటనా ఉండదా లేడీస్? ఎస్ అన్నా? సో అట్లా నేను కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నా. ఒకటి గుర్తుంచుకోండి, ఇది అందరి ఇళ్ళల్లో జరుగుతుంది. బాగుంది, ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగున్నాం. ఇంట్లో చిన్న చిన్న గొడవ వచ్చినా కానీ బాగానే ఉంటాం. కానీ డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుంది తెలుసా? ఇంట్లో ఏదైనా సదుపాయాలు, అర్థమవుతుందా? ఇంట్లో ఏదైనా సదుపాయాలు, ఎగ్జాంపుల్ ఏమండి ఈ కిచెన్ సరిగ్గా లేదు, ఇది కట్టివ్వండి, ఏమండి ఇక్కడ వాటర్ లీక్ అవుతుంది, ఇది చేసేయండి. ఇవి అంటమా అనమా? అంటమా అనమా? ఈరోజు ఇవి గెస్టులు వస్తున్నారు, ఇదేమన్నా తెచ్చిద్దాం, వాళ్ళకి ఏమన్నా పెడదాం, అవుతుందా కాదా? సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఉన్న దాంట్లో చేసి సో డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడు భర్త మంచోడే, అతను అన్నీ చూస్తుండు, కానీ అవసరానికి ఏది సరిగ్గా తేవట్లేడు. ఎందుకు తెస్తలేడు? డబ్బులు లేవు. ఎప్పుడు డబ్బులు లేవంటే ఊకుంటామా? ఎప్పుడు డబ్బులు లేవంటే ఇంకేదైనా పని చేయి అంటాం, అవునా కాదా? సో అలాంటి టైంలో ఏమవుతుంది? ప్రేమలు ఉన్నాయి కానీ ఇంట్లో ఏదన్నా అడిగితే రాకపోతే గొడవలు వస్తాయి. మీకు అర్థమవుతుందా? వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు వస్తాయి. కారణం అదే వస్తుంది. అక్కడ ఆ వైఫ్ అయినా అవసరానికి అడుగుతుంది, తనైనా అవసరానికి తెస్తాడు, కానీ అక్కడ ఏంటి అంటే అడ్జస్ట్ అవ్వు అని అంటాం. సో అలాంటి లైఫ్లో మాకు కూడా వచ్చింది. నేను ఉన్న రూమ్ రేకుల రూమ్ అండి. నేను బొంబాయిలో పుట్టి పెరిగాను. సో సార్ చెప్పాడుగా అనేది. సో నేను ఉన్న రూమ్ రేకుల రూము, కిచెన్ లేదు నాకు. అర్థమవుతుందా? నాకు కిచెన్ లేదు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ టేబుల్ అన్నారు కదా, ఆ ఇనుప టేబుల్ తెచ్చి అక్కడ సెట్ చేస్తుండే. సరే నడుస్తుంది, ఏమవుతుంది? అదే టేబుల్ అయితే అదే టేబుల్ నడుస్తుంది. సో వంట చేద్దాము అంటే ప్రతిసారి బయటికి వెళ్ళాలి. వాకిలి పెద్దగా, ఇల్లు చిన్నగా. అర్థమవుతుందా? ఊడవడం చేయడం మాత్రం చాలా, కానీ ఇల్లు చిన్నగా. పోనీ బాగానే ఉంది, నడుస్తుంది. మరి కాలాలు ఒకే రకంగా ఉంటాయా? వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. మనం కూడా ఎట్లా మారుతున్నామో మారట్లేదా? కాలాలు కూడా మాట్లాడేదే. మరి రేకుల రూమ్లో చలికాలం వస్తే బాధ కదా, అవునా కాదా? చలికాలం వచ్చినా బాధపడ్డాం, ఎండాకాలం వచ్చినా బాధపడ్డాం. దాంతోడు మా ఇంటికాడ కోతులు, అర్థమవుతుందా? కోతులు. ఆ కోతులు ఏం చేసినాయి? రేకుల్ని పలగొట్టినాయి. అవి రేకులను పలగొట్టినాయి. కొత్త రేకులు వేద్దామా అంటే డబ్బు ఉండదు. ఎప్పుడు చూసినా వచ్చిన డబ్బు అక్కడ కట్టేసినా, ఇక్కడ కట్టేసినా, నువ్వు ఇట్లా ఈ నెల అడ్జస్ట్ చేసుకో. ఇది అందరి ఇళ్ళల్లో ఉంది. మీకు అర్థమవుతుంది? అందరి ఇళ్ళల్లో ఉంది, ఇంకా నడుస్తుంది కూడా. సో వర్షం కురుస్తుంది,
చాయ్ ఎప్పుడైనా చాయ్ తను వస్తే చాయ్ పెడుతూ ఉంటా కదా, అక్కడ ఒక క్లాత్ వేస్తా, బగోన్లో పెడతా, ఆ బగోన్లో ఇంకొక క్లాత్ వేస్తా. ఎందుకంటే ఆ బగోన్లో నీళ్లు పడి అది మళ్ళీ పక్కలు చీలుతుంది, కిచెన్ సైడే పడుతుంది. సో అట్లా నీళ్ళు అన్ని నాలుగు మూలలు వలిగిపోయినాయి, కోతులు వలగొట్టినాయి అవి. సో 4 మూలల్లో గిన్నెలు పెట్టేదాన్ని. ఎక్కువగా వర్షం వచ్చిందనుకో మొత్తం ఊరితే ఏం చేస్తుంటే కిందికి వెళ్ళేవాళ్ళం. అత్తమ్మ మేము ఇక్కడ ఇలా కిందనే వంటమంటే, సరే మీకేమవుతుంది నేనే పడుకోరు, అందరం ఒక్క చోటనే ఉన్నాం, కింద అత్తమ్మ మామయ్య మరిది వాళ్ళు పడుకున్నాం. సో ఇలాంటి లైఫ్. ఈ ఎండాకాలం వచ్చింది, ఇది కూడా కాలం మారిందా లేదా? ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం ఏముండాలా? ఫ్యాన్ ఉండాలా. మరి ఇప్పుడు చల్లగా వస్తుంది, రేకుల రూమ్ ఉంటే చల్లగా వస్తుందా? రాదు. అది వేడి పూరీలు కొన్నట్టు వస్తుంది. అది అర్థమవుతుందా? ఆ వేడిగా అడుపు. నాకు కూలర్ తీసుకొద్దామా అంటే డబ్బులు లేవు. ఒకవేళ డబ్బు నేను ఎవరినైనా అడుక్కొని తెద్దామన్నా ప్లేస్ లేదు పెట్టుకుందామన్నా. ఒక చిన్న కూలర్ ఉంటుండే, దానికి అది జస్ట్ ఫ్యాన్ మాదిరిగానే అది నీళ్ళు పోసుకున్న విరుచుకొని ఏం చేయదు. మా సార్ ఏం చేస్తుండే, ఆ రేకుల రూమ్లో రేకుల పైన ఒక బొంత, ఇలాంటిది ఒక బొంత పైన వేస్తుండే, తరచుగా నీళ్ళు పోసి పెడుతుండే. నీళ్ళు పోస్తుంటే చల్లగాలి వస్తుంది, ఎండుతూనే ఉంది, ఆ బొంత ఎండదా, అప్పుడు మళ్ళీ గాడికి వస్తుంది. అలాంటి రేకు అట్లా కూడా అడ్జస్ట్ అయినా పర్వాలేదు, ఏం కాదు. ఏదో ఒక రోజు ఫాస్ట్ ఫుడ్ పెట్టిండు, ఇక మారుతాం, ఇక్కడ చేస్తుండు, ఇక మారుతుంది, మారుతుంది, నేను మంచిగా అవుతా, నా లైఫ్ మారుతుంది. ఎవరికైనా ఉంటుందా? ఉండదా? ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఉంటుంది. ఏ హస్బెండ్కి అయినా కానీ నేను చెయ్యాలి, నా పిల్లల్ని నా భార్యని నేను చూసుకోవాలి అని ఉంటుంది. ఇక మారుతుంది, మారుతుందని కళ్ళు కాయల్లాగా ఎదురు చూస్తూనే ఉన్నా, పని చేస్తూనే ఉన్నా, పొద్దున్న లేవ్వాలా, ఇల్లు వాకిలు ఊడ్చుకోవాలా, గిన్నెలు బట్టలు అన్నీ చేసుకొని మళ్ళీ ఫోటో స్టూడియోలో కూర్చోవాలా, 4 నుంచి 5 బ్లౌజులు కుట్టాలా, కుడితేనే డబ్బులు. నా కొడుకే అప్పుడు నాకు పెద్ద బాబు ఒక్కడే, కుడితేనే డబ్బులు. అలాంటి లైఫ్. ఇక మారుతుంది, మారుతుంది ఎదురు చూసుకుంటూనే ఉన్నా అని. అలాంటి టైంలో వెస్టీజ్ వచ్చింది. వెస్టీజ్ వస్తే అందరూ మేము చేసిన మైనస్ ఏంటి అంటే, అది నేను చేసా, మా సార్ చేయలేడు. వెస్టీజ్ వచ్చినప్పుడు ఏం చేశా అంటే, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు చెప్పకు అన్న. ఇదే ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ చేస్తేనే ఈరోజు మేము 10 లక్షలు తీసుకుంటున్నాం. ఫ్యామిలీ ఇక్కడ రాలేదనుకో సక్సెస్ రాదు. లీడర్స్ మీకు అర్థమవుతుందా? సంవత్సరం 1 ఇయర్ కష్టపడే వెస్టీజ్ వర్క్ని ఫ్యామిలీ వచ్చిందనుకో, వైఫ్ అండ్ హస్బెండ్, 6 నెలల్లో సక్సెస్ వస్తుంది. నేనేం చేసా, నెగిటివిటీ ఎక్కువ, నాకు మైండ్ సెట్ అంటే ఇది సబ్బులు షాంపులతోటి డబ్బులు రావు, నువ్వు చేసేది నీకు నచ్చింది చేసుకో. ఎందుకంటే నాకు ఇంట్లో సరైన ఫ్యాసిలిటీస్ చేయలేవు, రకరకాల బిజినెస్లు చేసినావు, అవసరం లేదు చేసేసుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ నేను కన్సీవ్ అయ్యా, నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ, నేను కొద్దిగా అంత నొప్పి ఉన్నా తట్టుకొని మనిషిని నేను, అలాంటి నాకు ఉంటుండే. సో ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ 2 సంవత్సరాలు నేను డిస్టర్బ్ చేయలే, వెస్టీజ్ గురించి దానికి టచ్ కూడా చేయలే, వింటూ ఉండేదాన్ని ఎవరితో ఎట్లా మాట్లాడుతుండు ఏంటి అనేది. కానీ 2 సంవత్సరాల తర్వాత ఒక ఫస్ట్ మీటింగ్ బొక్కులగుంట కోటిలో, మేము స్టార్ డైరెక్టర్ ఆ రోజు, ఇలాగే సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్లో కూర్చున్న ఇంద్రవీర్ సార్, సతీందర్ మేడం, వాళ్ళని చూసి నేను అనుకున్నా, మా ఆయన చేసేది చాలా బాగుంది, ఇదేదో బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుకు నేను వాల్యూ ఇవ్వట్లా, ఇది ఎన్ని రోజులు వస్తుందో అనేది మైండ్ సెట్. సో అక్కడ నేను వేరే వాళ్ళని చూసి ఇది పెద్ద బిజినెస్, కష్టపడాలా అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఆ రోజు నుంచి వరకు ఈ రోజు వరకు కలిసి బయటికి వెళ్తూనే ఉన్నాం. అంటే ఇంత కష్టపడితేనే వచ్చింది. మీకు ఈరోజు వెస్టీజ్లో ఎన్నో కష్టాలు వస్తున్నాయా లేవా? ఎంతోమంది నో అంటున్నారా లేరా? మాకు కూడా అంటున్నారు, మరి 10 లక్షలు వచ్చినా అంటున్నారు. అలా నో అన్న వాళ్ళకే సక్సెస్ వస్తుంది. ఒకటేసారి సక్సెస్ వచ్చింది అనుకో, ఈరోజు నాలాగా మీరు ఎప్పుడు చెప్పాలా కదా? అవునా కదా? నాలాగా మాలాగా సక్సెస్ స్టోరీ ఎప్పుడు చెప్పాలా? సక్సెస్ అనేది లేటే రావాలా, దానికి ఎదురు చూడాలా. కానీ ఆ సక్సెస్, ఆ వర్క్ ఎలా ఉండాలంటే ఫైర్ మంటలాగా ఉండాలా. అర్థమవుతుందా? మంటలాగా చేయాలా పని. నా డ్రీమ్ అని. సో అట్లా వెస్టీజ్లోకి వచ్చాక కంటిన్యూగా పనిచేస్తున్నాం. ఏం మార్పు వచ్చింది అంటే, ఇప్పుడే చెప్పా కదా, ఇంట్లో పనులు చేసుకొని వెళ్ళి 4-5 బ్లౌజులు కుట్టాలని. ఆడవాళ్ళందరికీ ఉంటుంది, ఇంటి పని నాకు తగ్గితే బాగుండు, నాకు ఇంటి పని తగ్గితే బాగుంది, అందరికీ ఉంటుంది. కానీ ఇంట్లో ఎవరన్నా వర్క్ని మేడ్ని పెట్టుకున్నా కానీ ఇది ఇంట్లో పని చేస్తున్నది కానీ దీని పని అవే కావాలన్నట అని అనేవాళ్ళు కూడా ఉంటారు ఇట్లా. కానీ ఈరోజు నేను వెస్టీజ్లో ఈ పని నేను చేస్తున్నా, నాకు ప్రతి దానికి నేను ఒక వర్క్ మేడ్ని పెట్టుకున్నా. ఈరోజు కిచెన్ దగ్గరికి కూడా నేను వెళ్ళాను, నాకంటూ ఒక మేడ్ ఉంది, నాకంటూ ఇంట్లో పని చేయడానికి ఉంది. ఎందుకు మా సార్ పెట్టాడు, నువ్వు పొద్దున్న నుంచి ఇంట్లో పనులు వద్దు, నువ్వు 4 ప్లాన్లు చేస్తావు, ఇక్కడ టైం వేస్ట్ చేస్తావు అని నాకు సదుపాయాలు చేస్తాడు. ఎవరైనా
చేశాడు, ఒకప్పుడు అది కూడా లేదు. అర్థమవుతుందా? ఈరోజు వంట ఆవిడ ఉంది, ఇంట్లో పని చేసే ఆవిడ ఉంది, జస్ట్ నా పని ఆర్డర్ చేయడమే. కానీ ఒకప్పుడు ఎలా ఉండే? కష్టాల జీవితం, ఇగ మారుతాం అగ మారుతాం. కానీ డబ్బున్న చోట కష్టపడలేం, మేము డబ్బు లేని చోట చుక్కలు చూసినాం. అందరం డబ్బు లేని చోటనే కష్టపడ్డాం. సో అట్లా అంత బాగుంది, అంత బాగానే చేస్తున్నాం. అట్లా నా లైఫ్లో నిజం చెప్తున్నా, నాకు పెళ్ళికి పెట్టిన బంగారం కాక ఒక్కసారి కూడా నాకు అసలు గోల్డ్ గురించి మాట ఎత్తుతే సరే ఉన్న గోల్డే పోయే సిచ్యువేషన్ ఉంటుండే. బట్ మా సార్ అన్నాడు, ఒకవేళ నీ గోల్డ్ నేను తీస్తే నేను మళ్ళీ దేనే ఈ కష్టాల లైఫ్లో ఉండని, అది లేదనుకుంటా నేను అంటుండే. కానీ ఈ టైంలో నాకు ఊహించినంత బంగారం కొనిచ్చిండు వెస్టీజ్ ద్వారా. ఫస్ట్ నాకంటే ముందు వాళ్ళ అమ్మకి చేయించాడు, ఫస్ట్ అమ్మ. ఎందుకంటే ఆ తల్లి ఫస్ట్ నుంచి తనని చూస్తుంది కదా, కష్టపడుతూనే ఉన్నాడు. మరి లక్షలు సంపాదించినప్పుడు తల్లికి ఉంటుంది, నా కొడుకు తెస్తే ఎంత సంతోషం. ఈరోజు చాలామంది డబ్బు లేక తల్లిదండ్రికి మంచిగా చూపిస్తామన్న వాళ్ళ దగ్గర లేదు. సో ఫస్ట్ మా అత్తమ్మకి గోల్డ్ తెచ్చిన తర్వాత నేను తీసుకుంటా అని చెప్పి మా సార్ కూడా అదే అన్నాడు. సో చాలా లైఫ్ ఎంత మారింది అంటే వెనక్కి చూస్తే నేను ఇంత సంపాదించానా అనిపిస్తుంది. ఒకవేళ వెస్టీజ్లో లేకపోతే వెనక్కి చూస్తే ఏమీ లేదు. ఏడుపులు, కొట్లాటాలు, బాధలు ఇవే ఉంటుండే. లీడర్స్, వెస్టీజ్ డబ్బు గురించి పనిచేయండి, ఇంకొక దాని గురించి చేయండి. ఈ డబ్బు అవసరాల కంటే ఆపదలకు ఆదుకుంటుంది. అర్థమవుతుందా? అవసరాలు ఒకటి కంటే ఒకటి. ఈరోజు 10,000 చీర కాకుండా 1,00,000 రూపాయల చీర కావాలి కూడా అంటాం, అవునా కదా? ఆశ. కానీ ఆపద ఏంటి తెలుసా? ఎప్పుడు లైఫ్ ఉండదు. అర్థమవుతుందా? ఎప్పుడు లైఫ్ ఒకేలాగా ఉండదు. ఈరోజు మా సార్ చెప్తున్నాడు కదా, వాళ్ళ బ్రదర్ గురించి చెప్తున్నాడు. ఇది చెప్పాలి, నేను దగ్గర నేను చెప్పాను అంటే అందరికీ వస్తాయి ప్రాబ్లమ్స్. కానీ వెస్టీజ్ని ఏం చేస్తారు అంటే సబ్బు షాంపులు అమ్ముకునేదా ఇది అని అంటారు. ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ ఈరోజు మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఇంకా పెద్ద స్థాయిలో వెళ్తారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు, మీ టైంని ఇక్కడ పెట్టారు మీరు. సో మా ఇంట్లో కూడా ఎప్పుడు ఇలా లక్షలు వస్తున్నాయండి, చాలా డబ్బు ఉంది, ఏం లేదు. కానీ మనిషి పోయాడు అనుకో, నేను ఉన్ననాడే చేస్తే అయిపోతుండే, నేను ఆ రోజే చేస్తే అయిపోతుండే, నేను ఎందుకు చేయలేదు, మా అమ్మ ఉన్ననాడే నేను మంచిగా చూసుకునేది ఉండే, మా నాన్న ఉన్ననాడు నేను కారులో దింపేది ఉండే అని అనుకుంటాం. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు వెస్టీజ్ అనేది ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈరోజు మాకు లక్షల్లో ఇన్కమ్ వస్తుంది, కానీ మా ఇంట్లో ఒక మనిషి లేడండి. అర్థమవుతుందా? లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సార్ వాళ్ళ తమ్ముడు లేడు, సార్ వాళ్ళ తమ్ముడు నుంచి కాల్ వచ్చింది, అన్న ఇంటి పక్కకి ఎవరో వచ్చారు, చిన్నమ్మ వాళ్ళ ఇంటి అల్లుడంట, సార్ నుంచి కాల్ వచ్చింది, మా మరిది నుంచి కాల్ వచ్చింది. కానీ ఆ వ్యక్తి ఈరోజు లేడు. 32 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. డబ్బులు బాగున్నాయి, డబ్బు ఆనందాన్ని ఇస్తుందా ఇప్పుడు మరి చనిపోయిన తర్వాత? కానీ ఆ డబ్బు దేనికి ఇస్తుంది తెలుసా? ఆపదకి, అవసరానికి వస్తుంది. అర్థమవుతుందా? ఆ ఆపదను తట్టుకోవడానికి వస్తుంది. సో అలాంటి మా మరిది మే 1 నాడు చనిపోయాడు. చనిపోయిన టైంలో మేము జూమ్ మీటింగ్లో ఉన్నాం, మా టీం అందరికీ తెలుసు, నేను ఒక తాన అతను ఒక తాన ఉన్నాడు. తెలిసిన క్షణమే ఊరికి వెళ్ళాము. అసలు మేము అందరం షాక్లో ఉన్నాం, ఇతను ఎందుకు ఇట్లా చనిపోయిండు అని. ఏం ప్రాబ్లం వచ్చింది, ఏమయ్యింది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. మనిషి అయితే పోయిండు. మా మరిది దాదాపుగా మా మామయ్య మా మరిది ఇద్దరు కలిసిన బట్టల షాప్ ఉంది. మరి మా మరిది ఆగిపోయిండు, షాప్ ఆగిపోయింది, రన్ అవ్వట్లా. మామయ్య ఒక్కడు కూర్చుంటుండు, రోజు గిరాకు ఒక్కడ రావట్లే. నాగరాజు లేడు కదా, ఎక్కువ ఏం దొరికాయి కదా అని ఊర్లో అంటున్నారు. అది పల్లెటూరు, మంచిగా రన్ అయ్యేది. సో ఆ మే 1 చనిపోతే అందరం షాక్లోనే ఉన్నాం, ఏంది అని. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే, ఈరోజు వెస్టీజ్ నుంచి మేము సంపాదిస్తున్నాం. మా మరిదికి ఎంత చెప్పినా వినలేడు. పోనీ ఒక ఇళ్ళల్లో ఒకడు ఉన్నాడు కదా, వెస్టీజ్ ఆదుకుండానికి ఉంటుంది. మర్రి వృక్షం 10 మందికి ఎట్లా నీడనిస్తుందో ఒక్కడు సంపాదించేటోడు చాలు, తోడబుట్టిన వాళ్ళందరినీ ఆదుకోవచ్చు. సో అన్న నువ్వు చేసే అన్న, మా అత్తమ్మ మామయ్య చాలా ఏజ్ పర్సన్స్, వాళ్ళని నేను చూసుకుంటా అమ్మ, అన్న నేను వాళ్ళని చూసుకుంటా, నువ్వు ఊర్లో ఇప్పుడు అల్వాళ్ళకి వెళ్తున్నావు కదా వెళ్ళేసి, కానీ నేను చూసుకుంటా అన్నాడు. సో ధీమా ఉంటుందా అన్నకి? మా తమ్ముడు, మా అమ్మ నాన్న చూసుకోవడానికి మా తమ్ముడు ఉన్నాడు. ఇన్స్టెంట్గా ఏదైనా హాస్పిటల్ ఉన్నా ఏది ఉన్నా ఉన్నాడు అనేది ధీమాతో మాకు కూడా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో ఉండదు కదా. మరి ఇప్పుడు సిచ్యువేషన్. సో అలా మే 1 జరిగిన ఇన్సిడెంట్లో మేము అందరం షాక్లో ఉన్నాం. డబ్బులు అక్కడ ఖర్చు ఇవాళ మేము పెట్టినామని మేము గొప్ప కాదండి, కానీ మాకు నిలబెట్టింది వెస్టీజ్ నుంచి వచ్చిన డబ్బు.
తమ్ముని లైఫ్ని మనం కాపాడుతామా? ఆయనకి 2 కొడుకులు, ఒకతను 4 సంవత్సరాలు, ఒకతను 6 సంవత్సరాలు. నేను చూసుకుంటాను అందుమా. ఏ ఆడామంటుండే, ఏ లేడీస్ అంటుండే, తోలుకొని వచ్చి పక్కకు అంటుండే, మన ఇంట్లోకే నా సంసారమే బాగాలేదు, నా పిల్లలను బాగా చూస్తలేవు, ఇప్పుడు నీ తమ్ముని పిల్లలు నా మెడకేస్తున్నావా అంటారు. అవునా కాదా? ఖచ్చితంగా అదే వస్తుంది. ఎందుకంటే నాకు లేదు లైఫ్, అక్కడ ఇంకొకరిని చూడాలంటే మనసులో ఉంది, చేతిలో డబ్బు లేదు. అవునా కాదా? సో ఆ టైంలో ఒక నెల రోజులు మేము ఇంట్లో పిచ్చోళ్ళలాగా ఉన్నాం. నాకు తమ్ముళ్ళలాగా ఇంకా తోడబెట్టిన తోడు ఎంత ఉంటుంది? అద్దంలో చూసుకొని వెళ్తుండే మా ఆయన. అక్కడ 11 రోజుల కార్యక్రమం అయినాక గుండు చేసుకుంటుండే, అద్దంలోకి వెళ్ళి మొహం చూసుకుంటుండే. సార్ నేను గుండె ఎందుకు చేసుకున్నానే, నా గుండె ఎందుకు అయింది, నేను గడ్డం ఎందుకు చేసుకున్నా, మా తమ్ముడు లేడా నాకు, మా తమ్ముడు లేనిదే నేను ఇంత ఆస్తి సంపాదించుకొని ఏం చేసుకున్నా నేను, మా తమ్ముడు రాడా అంటే అసలు తనకు ఉండలేడు. ఇంట్లో కనీసం ఒక బుక్క అన్నం తింటే ఒట్టు పోవట్లేదు. చిన్న పిల్లలు ఎందుకు చనిపోయిందో కూడా తెలియట్లేదు. సో ఇంటికి వచ్చినాం, అలవాళ్ళకి వచ్చినాం, కానీ మాట్లాడట్లేడు. ఏ ఒక్క టీంకి కూడా మాట్లాడలేము. ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ తెలుసు, వాళ్ళు మాకు డిస్టర్బ్ చేయలేము, మేము వాళ్ళకి కాల్ చేయలేము. ఈ రోజుల్లో ఆపద వస్తే ఒకవేళ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయినా కానీ 3 వత్తలు కాగానే బయటికి కంపెనీలోకి పోతారు. అవునా కాదా? ఏమన్నా అంటే ఆడ పని పోతే ఎట్లా, ఇల్లు గడిస్తే ఎట్లా? సో ఆ నెల రోజులు మేము టీంతో మాట్లాడలే, ఎవరితో మాట్లాడలే. కానీ మళ్ళీ జూన్ 10 తారీఖు మా అకౌంట్లో లక్షల అమౌంట్ పడ్డది. అర్థమవుతుందా? నీ తోడబుట్టిన వాళ్ళని, నీ ఇంట్లో వాళ్ళని కాపాడుకుందాం. వెస్టీజ్ నుంచి కష్టపడాలా. అర్థం కాలేదు అంటే అర్థం చేసుకోండి. ఏం చేసినాం మనం ఇక్కడ? మార్చుకున్నా 10 మందికి, చాలా మందికి ఉంటుంది గుళ్ళకు గోపురాలకు పోయి దానాలు ధర్మాలు చేయాలా అని ఉంటుంది. ఇంట్లో ఏముండదు, కానీ దానాలు ధర్మాలు చేయాలా ఉంటాం. నువ్వు వెస్టేజ్ కష్టపడు, 10 మంది ఇళ్ళల్లో వస్తే ఆటోమేటిక్గా మనం దానాలు ధర్మాలు చేసినట్టే, మన వల్ల ఒక 10 మంది బాగుపడ్డట్టే, ఆటోమేటిక్గా నేను పుణ్యం కట్టుకున్నట్టే. ఎంత సంపాదించినా నాకు మోక్షం రావాలి, నొప్పి లేకుండా చావు రావాలనే ఉంటాం. మరి వెస్టీజ్ కష్టపడు, 10 మంది ఇళ్లలో చేస్తే మనల్ని గుర్తు చేసుకుంటారు, పలానా వాళ్ళతోటి నేను ఈరోజు నా లైఫ్ మారింది అని ఉంటుంది. సో అట్లా మా ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తే తన 2 కొడుకుల్ని నా కొడుకులుగా నేను ఫీల్ అయినా. ఈరోజు నా 2 కొడుకులు మా మరిది కొడుకులు. ఇది నాకు ఎవరూ ఇవ్వలేరండి, ఇది నాకు విన్నింగ్ టీం ఇచ్చిన సంస్కారం. ఇది నాకు విన్నింగ్ టీంలో ఎస్పీ ఫైనాన్స్ సార్ ఇచ్చిన సంస్కారం. ఒకప్పుడు నేను చిన్నగా ఇంట్లో బట్టలు కుట్టుకొని ఉంటుండే, బ్లౌజులు ఇవ్వడానికి వస్తే వాళ్ళకి ఎంత హేళనగా మాట్లాడుతుంది తెలుసా? అలా హేళనగా మాట్లాడితే నేను వెంటనే లొలిపెట్టుకుందాను, నాతో ఇట్లా మాట్లాడుతున్నాను అంటే ఓపిక తక్కువ, నాకు తొందరగా ఈగో, నన్ను ఎట్లా అన్నది దాంతో నేను కొట్లాడాలని. కానీ ఈరోజు నాకు విన్నింగ్ టీం సంస్కారాన్ని నేర్పించింది. ఈగో ఉంటే ఏం రాదు, లక్ష్మీదేవి ఐగో అని వెళ్ళిపోతుంది అని తెలిసింది. సో ఇది విన్నింగ్ టీం. అర్థమవుతుందా? కష్టపడాలా, మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలా. నీ చుట్టుప్రక్కల నీకు నమ్మిన వాళ్ళు, నిన్ను నమ్మిన వాళ్ళకి కష్టం వస్తే ఆదుకుందాం. ఆడవాళ్ళు ఈరోజు నేను ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నా, నా ఇంట్లో నేను ఏ ఒక్క పనికైనా ఆర్డర్ చేస్తా, ఇది చేసే ఇవ్వాలి. మా మమ్మీ అంటది నేను చదువుకుంది తక్కువ, మా ఇళ్ళల్లో నన్నే అంటారు మొద్దు సుద్దా అని అంటారు నన్ను. అర్థమవుతుందా? ఎందుకంటే నేను చదవాలా, ఆ చదువు అనేది నాకు రాలేదు. కానీ బయట పనులు మాటలు మాత్రం చాలా చేస్తుండేదాన్ని. ఈరోజు మా మమ్మీ అంటది వంటకి ఆర్డర్ చేస్తుంది, ఇది చెయ్యి అది చెయ్యి అని వంట ఆమెను పిలుస్తుంది, ఒక్క పని చేయని దీన్ని చూడు దీని అదృష్టం ఎట్లుంది అని. అంటే అట్లా ఉండాలా లైఫ్ అనేది. అర్థమవుతుందా? అందరికీ ఉంది, కష్టపడితే ఉంటుంది. ఎక్కడ కష్టపడాలా? వెస్టీజ్లో కష్టపడాలా, వెస్టీజ్లో కష్టపడాలా. కారప్పొడి ఎంత మంటగా ఉంటుందో మన కష్టాలు కూడా అట్లే ఉంటాయి, కానీ అంత మంటతోటి చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఇవాళ చేస్తా రేపు చేస్తా అంటే కాదు. బంగారు గాజులు ఇవాళ వేసుకుంటున్నా, రేటు తక్కువ ఉన్నప్పుడు కొనిస్తా అన్నాడు, అవసరం లేదు, రేటు ఎక్కువైనాక కొందాం. టీంకి అర్థం కావాలా, లక్షలు వచ్చినప్పుడే కొనాలా. ఈరోజు నాకు డబ్బు గురించి లోటు లేదు. రీసెంట్గా మొన్న జస్ట్ ఒక శారీ గురించి నుట్టిగానే వెళ్ళి ఆయన 30,000 షాపింగ్ చేసుకొని వచ్చిన. ఒకప్పుడు అది కూడా లేదు. ఇవాళ వచ్చింది ఏంటి, నెలకి లక్షలు పడుతుంటే ఖర్చు పెట్టడానికి సరిపోతూనే లేదు. అది ఎంత అసలు తరగట్లేదు, అక్కడ వస్తూనే ఉంది. మరి ఇలాంటి లైఫ్ మీకు కావాలా వద్దా? కష్టాలు ఎవరే మరి ఇవన్నీ? నా కష్టాన్ని గురించి నేను చేసిన, అర్థమవుతుందా? నా కష్టాన్ని గురించి మేము చేసినాం. కానీ 2 ఏళ్ళు నేను సపోర్ట్ చేయలే. ఆ 2 ఏళ్ళు నేను సపోర్ట్ చేయనందుకు చాలా లాస్ అవుతున్నాం. ఎందుకు అంటే టీం తెలియదు, ఒక్కొక్క టీం అలా కనిపిస్తుంది లేడీస్ లేరు అని. నాకు అందుకే టైం వేస్ట్ చేసుకోకండి లేడీస్, టైం వేస్ట్ చేసుకోకండి.
ఇంట్లో పనులు ఉన్నాయి, ఆడ ఫంక్షన్ ఉంది, ఈడ ఫంక్షన్ ఉందంటే పక్కకెట్టండి. ₹1,00,000 ఇన్కమ్ తోటి కార్లు వెళ్ళండి. అర్థమవుతుందా? కార్లు వెళ్ళండి. అలా ఫంక్షన్లో పోతే మనమే రాలేదు, ఏం చీర కట్టుకొని వచ్చింది అంటారు. చూస్తామా చూడమా, వచ్చింది ఫంక్షన్కి, నా చీర చూడు ఎట్లా కట్టింది అని అంటారు. నువ్వు మంచిగా కష్టపడి పట్టు చీర కట్టుకొని పో, మీ ఆయన కార్లోకి తీసుకొని వెళ్ళండి. అర్థమవుతుందా లీడర్స్? ఎవరి ఇవన్నీ కలలు? మీరు గట్టి చెప్తానే. కళలన్నీ ఎవరి? కళలన్నీ ఎవరి? కష్టాలు ఎవరి? కష్టాలు ఎవరి? మరి మనమే కష్టపడదామా, లేకుంటే డౌన్లైన్ చేస్తున్నారు పర్లేదని ఊరుకుందామా? మనమే కష్టపడాలి. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ, విష్ యూ.